మీరిప్పుడు వినబోయేది ఏదో పాత కథ కాదు. మన కళ్ల ముందే మొన్న ఏప్రిల్ 25, 2026 రాత్రి వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక భయంకరమైన వాస్తవం. అత్యంత భద్రత, పటిష్టమైన నిఘా, ప్రపంచంలోనే పవర్ఫుల్ నాయకులు ఉన్న ఒక మీటింగ్, కాని క్షణాల్లో అంతా తలకిందులైంది. తుపాకీ మూతలతో ఆ ప్రాంతం వణికిపోయింది. డొనాల్డ్ ట్రంప్ మీద మరోసారి హత్యాయత్నం జరిగింది. The third time President Trump's been targeted in less than 2 years, and it's the first since his second term in office. కానీ ఇక్కడ మిమ్మల్ని భయపెట్టే అసలైన విషయం ఆ తుపాకీ కాదు, ఆ దాడి చేసిన వాడి దగ్గర దొరికిన ఒక మేనిఫెస్టో. అందులో వాడు స్పష్టంగా రాశాడు, క్రైస్తవులకు మద్దతుగా మాట్లాడే నాయకులను టార్గెట్ చేశాను అని. Clearly stated he wanted to target administration officials having anti-Trump and anti-Christian rhetoric on his social media. ప్రపంచం ఎటు వెళ్తుందో ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఎంతటి పోలీసు వ్యవస్థ ఉన్నా, ఎంతటి టెక్నాలజీ ఉన్నా, ఎంత గొప్ప ప్లానింగ్ ఉన్నా, క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మనం కట్టుకున్న భద్రతా వ్యవస్థలు ఎంత బలహీనమైనవో ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. లోపల ఏదో పెద్ద అగ్నిపర్వతం బద్దలవ్వడానికి సిద్ధంగా ఉంది. మనం జీవిస్తున్న ఈ లోకం అసలు ఎటువైపు వెళ్తోంది? మిత్రులారా, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం న్యూస్ పేపర్లు చదవడం కాదు, బైబిల్ గ్రంథం చూడాలి. మత్తయి సువార్త 24:37లో యేసయ్య ఒక వెన్నులో వణుకు పుట్టించే మాట అన్నాడు. నోవహు దినములెలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును అలాగే ఉండును. యేసయ్య మనల్ని వెనక్కి ఎందుకు తీసుకెళ్లాడో తెలుసా? నోవహు దినాల్లో కూడా లోకం బయటికి చాలా నార్మల్గానే కనిపించింది. ఉదయాన్నే లేవడం, డ్యూటీలకు వెళ్లడం, పెళ్లిళ్లు చేసుకోవడం, ఇళ్లు కట్టుకోవడం అంతా మామూలుగానే జరుగుతోంది. ఎవరికీ ఎలాంటి భయం లేదు, అంతా ప్రశాంతమనుకున్నారు. కాని వాళ్లు గమనించిన ఒక భయంకరమైన నిజమేంటంటే, వాళ్లు అలా తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలోనే వాళ్ల తలల మీద దేవుని తీర్పు సిద్ధమవుతోంది. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ అందరూ 10 ఏళ్ల తర్వాత ఎలా బ్రతకాలో ప్లాన్లు వేసుకుంటున్నారు. ఒక పక్క లోకం నాశనం వైపు పరిగెడుతోంది. మన కళ్ల ముందు అనుకోని సంఘటనలు జరిగి ఇది అంత్యదినాల ప్రారంభమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయినా సరే మనుషులు ఆ ఆధ్యాత్మిక సత్యాలను పక్కనబెట్టి మొబైల్ ఫోన్లలో, విలాసాలలో తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా చివరి రోజుల్లో లోకం ప్రశాంతంగా మారుతుంది, మనుషులు నీతిమంతులుగా మారుతారు అని చెప్పలేదు. దానికి భిన్నంగా మత్తయి 24:12లో యేసయ్య ఇలా అన్నాడు, అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. ఈరోజు ఏం జరుగుతుందో చూడండి. ఒకప్పుడు ఏ తప్పు చెయ్యాలన్నా, ఒకరి మీద దాడి చెయ్యాలన్నా భయముండేది, సిగ్గు ఉండేది. కానీ ఇప్పుడు అక్రమం విస్తరించింది. అక్రమమంటే కేవలం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం కాదు. అక్రమమంటే దేవుడు పెట్టిన హద్దులను, దేవుని సత్యాన్ని పూర్తిగా ధిక్కరించడం. ఒకప్పుడు దేవుడు పాపమని చెప్పిన దాన్ని ఈరోజు లోకం గర్వంగా మా హక్కు అని రోడ్ల మీద సెలబ్రేట్ చేస్తోంది. పాపాన్ని కేవలం చేయడం కాదు, దాన్ని సమర్థించడం మొదలుపెట్టారు. సరిగ్గా నోవహు దినాల్లో కూడా ఇదే జరిగింది. ఆదికాండము 6:11 చెబుతోంది, భూమి బలాత్కారముతో నిండియుండెను. పాపం పెరిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనుషుల్లో ప్రేమ చచ్చిపోతుంది. పక్కవారికి కష్టమొస్తే ఒకప్పుడు కన్నీరు కార్చేవారు. కాని ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కాపాడడం మానేసి ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నారు. ఎందుకంటే హృదయాలు బండబారిపోయాయి. సత్యం లేని చోట, దేవుని భయం లేని చోట ప్రేమ బ్రతకలేదు. ఇది కేవలం సామాజిక సమస్య కాదు, ఇదొక భయంకరమైన ఆత్మీయ మరణం. సహోదరి, సహోదరుడా, నోవహు దినాల్లో భూమి అంతా పాపంతో, హింసతో కుళ్ళిపోయింది. కాని ఆ చీకటి లోకంలో కూడా దేవుడొక నిరీక్షణ నుంచాడు. దేవుడొక రక్షణ మార్గాన్ని సిద్ధం చేశాడు. అదే ఓడ. ఆ నాశనం నుండి తప్పించుకోవడానికి అక్కడ 100 దారులు లేవు, కేవలం ఒకే ఒక్క ఓడ ఉంది. బహుశా ఆ రోజుల్లో ప్రజలు నోవహును చూసి నవ్వి ఉండొచ్చు. పిచ్చోడా, భూమి మీద ఇన్ని ఎత్తైన కొండలు, ఇన్ని బిల్డింగ్లు ఉండగా నిన్ను రక్షించడానికి కేవలం ఈ ఒక్క ఓడే ఉండా? ఎంత ఇరుకు మనస్తత్వం నీది అని హేళన చేసి ఉండొచ్చు. ఈరోజు లోకం కూడా దేవుని బిడ్డలను చూసి అలాగే నవ్వుతోంది కదా. ప్రపంచంలో ఇన్ని మతాలు, ఇన్ని నమ్మకాలు ఉండగా కేవలం మీ దేవుడే రక్షిస్తాడా అని లోకం అడుగుతోంది. కాని ఆనాడు ఆకాశానికి చిల్లులు పడి వాన మొదలైనప్పుడు ఆ ప్రజలకు అర్థమైంది సత్యమేంటో. ఆ కొండలు, ఆ ఆస్తులు, ఆ తెలివితేటలు ఎవ్వర్నీ రక్షించలేదు. ఓడ లోపల ఉన్నవారు మాత్రమే బ్రతికారు. ఈరోజు నీకోసం, నాకోసం దేవుడు సిద్ధం చేసిన ఆ రక్షణ ఓడ, ఆ ఏకైక మార్గం ఎవరో కాదు, సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే.
యోహాను సువార్త 14:6లో యేసయ్య స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని. ఇది ఎవరో పండితుడు చెప్పిన అభిప్రాయం కాదు, సృష్టికర్తయైన దేవుడిచ్చిన ఏకైక రక్షణ. ఈ మారుతున్న ప్రపంచాన్ని చూసి ఇక సైలెంట్గా ఉండకు. నీ జీవితం గురించి, నీ ఆత్మ గురించి సీరియస్గా ఆలోచించు. రేపు ఆ క్రీస్తు విరోధి పరిపాలన వచ్చాక ఏడుస్తే లాభం లేదు. దయచేసి నీ పాపాన్ని ఒప్పుకో, దేవుని వైపు తిరుగు. నీ గుండె మీద చెయ్యి వేసుకుని నాతో పాటు కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నోవహు దినాల్లాంటి ఈ భయంకరమైన రోజుల్లో నేను బ్రతుకుతున్నాను. అక్రమం పెరిగిపోయి నా హృదయం దేవునికి దూరమైంది. నన్ను క్షమించు. నేను నమ్ముకున్న నా ఆస్తి, నా హోదా నన్ను రక్షించలేవని నాకు అర్థమైంది. నీవే నా ఏకైక రక్షణ ఓడవు. నా పాపాలను నీ రక్తంతో కడుగు. రేపు రాబోయే ఉగ్రత నుండి నన్ను, నా కుటుంబాన్ని నీ రెక్కల చాటున దాచునాయనా. నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచు. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నీ హృదయాన్ని తాకి ఉంటే, ఏ లోకం ఏమైపోయినా నేను మాత్రం నా యేసయ్యను వదలను అని నువ్వు తీర్మానించుకుంటే, కమెంట్స్లో యేసయ్యే నా రక్షణ, జీసస్ ఈజ్ మై ఆర్క్ అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ విశ్వాసాన్ని కాపాడి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.